మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసు మనకు తెలుసు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు అది. హానర్ కిల్లింగ్ లేదా తండ్రి ప్రేమ, ఇలా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయి ఈ కేసు గురించి. నిన్న నల్గొండలో స్పెషల్ కోర్ట్ ఈ కేసు సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, 6గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్ట్ జడ్జిమెంట్ చెప్పింది. ఏ ప్రవోకేషన్ లేకుండానే, ఎటువంటి ప్రవోకేషన్ లేకుండానే ప్రణయ్ని అంత దారుణంగా చంపారని చెప్పి కోర్ట్ చాలా చాలా బాధ వ్యక్తం చేసి ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోకి వస్తుందని చెప్పింది. అతి అరుదైన మర్డర్ కేసు అని చెప్పింది అనమాట. అసలు ఈ మర్డర్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది మనకు తెలుసు. ఇదొక కథ, ఒక తండ్రి కూతుళ్ళ కథ. మన తెలుగు సమాజంలో చాలామంది తండ్రులకి కూతురు అంటే అపరిమితమైన ప్రేమ ఉంటుంది. అది ఎంత ప్రేమ అంటే కూతురు కోసం ఏదైనా చేస్తారు, కూతుర్ని ఎటు పోనివ్వరు. కూతురు అంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారనమాట. అటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆయనకి కూతురు అంటే విపరీతమైన ప్రేమ. కానీ కూతురు తనకు నచ్చని పని చేస్తే అంతే ద్వేషం కలిగింది. ఆ ప్రేమ కాస్త పగలాగా మారింది. పగే కాదు, అది కాస్త రివెంజ్ లాగా మారిందనమాట. ఆ కూతురు తనకు నచ్చని పెళ్లి చేసుకుందని, అది కూడా ఒక దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆయన కోపం అనమాట. ఆ కోపం కాస్త కసిలాగా మారింది. బీహారీ గ్యాంగ్తో సుపారీ మాట్లాడుకుని ₹1,00,00,000కి ఒప్పందం కుదుర్చుకుని ఆ అబ్బాయిని, ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో తన్ని చంపిచ్చేశారనమాట. దారుణంగా ఒక కొడవలతో నరికించేశాడనమాట. సో ఇదన్నిటికీ కారణం ఏంటి, ఎందుకు అతను అంత పనిచేశాడు? తెలుగు కుటుంబాల్లో చాలామంది తండ్రులకి ఇలాంటి భావనే ఉంటుంది. తన కూతురు తను చెప్పిన మాట వినాలి, తన కూతురు తన పద్ధతిలోనే ఉండాలి, ఇది మన కల్చర్. లేకపోతే సమాజం ఏమనుకుంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నా మాట నా కూతురు వింది అనేదే పెద్ద గౌరవంగా భావిస్తుంటారనమాట. నిజమే, చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుతాం, చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళని మనం ఓన్ అనుకుంటాం, మన వాళ్ళే అనుకుంటాం. ఒకసారి మాట విన్నప్పుడు అంతే కోపం, అంతే ఆవేశం వాళ్ళపైన వస్తాయి. కానీ దానికి హింసే మార్గమా, దానికి చంపడమే మార్గమా? కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, ఆ వ్యక్తిని చంపేస్తే సమస్యకు సొల్యూషన్ వచ్చిందా? చంపేసి తను ఊరుకున్నాడా? తను కూడా సూసైడ్ చేసుకున్నాడు కదా. ఇక్కడ 2 నిండు ప్రాణాలు కేవలం సమాజం వల్ల బలైపోయాయి. ఏమో ఒకప్పటికి ఆ మామగారిలో మార్పు వచ్చిద్దేమో, లేదా ఈ అబ్బాయిలో మార్పు వచ్చిద్దేమో, ఇద్దరు మళ్ళీ కలిసి ఉండేవాళ్ళేమో. అలాంటి అవకాశం లేకుండా పోయింది కదా. మొత్తానికి ఒక కుటుంబమే పాడైపోయింది. ఇది ఒక కుటుంబ చరిత్ర కాదు, చాలా కుటుంబాల్లో, తెలుగు కుటుంబాల్లో నలిగిపోతున్న చాలా మనసులో ఉన్నాయి కదనమాట. ఇది హానర్ అంటే ఫ్యామిలీ హానర్ అనేది మనం చాలా వరకు వింటూ ఉంటాం. కుటుంబ పరువు, మన పరువు, మన పరువు అని. కానీ ఇండివిజువల్ ప్రయారిటీస్, ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు అంటే మనకు నచ్చే అంశాలు, మన జీవితం మనం ఎలా ఉండాలి అనుకునే అంశాల్లో పరువు అనే ఆలోచన పక్కన పెట్టి, పరువు అనే ఆలోచనతోనే మనం ముందుకెళ్తూ, పరువు అనే ఆలోచనతోనే మన జీవితాంతం ఉంచేసుకుని మన జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసుకోవట్లేదా? ఎంతమంది కేవలం బయటకు వస్తే పరువు పోద్దేమో, కేవలం బయటికి తెలిస్తే ఈ విషయం మనకి మంచి జరగదేమో, సమాజం మన గురించి ఏమనుకుంటుందని చెప్పి వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేసుకుంటారు. మనిషి జీవితం చాలా అమూల్యమైనది కదా. కేవలం హానర్ కోసం చంపేస్తామా? హానర్ కోసమే ఒక వ్యక్తిని కంప్లీట్గా వదిలించేసుకుంటామా? ఇది కూడా పెద్ద క్వశ్చన్. అది కూడా కాస్ట్. ఈ కేసులో తన అల్లుడు దళితుడు అని చెప్పి, అంటే ఎవరు కావాలని చెప్పి ఒక ఎస్సీ కుటుంబంలో, ఎస్టీ కుటుంబంలో, లేదా నువ్వు ఏ క్యాస్ట్లో పుట్టావని కావాలని పుట్టరు, ఏ క్యాస్ట్లో కూడా. బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంట్. నువ్వు ఎలా పుడతావు, ఏ క్యాస్ట్లో పుడతావు, ఏ విధంగా పుడతావు, ఇదంతా ఒక యాక్సిడెంట్ కదా. ఇలాంటి టైంలో అబ్బాయిని అలా జడ్జ్ చేస్తారు. నువ్వు ఈ క్యాస్ట్లో పుట్టావు కాబట్టి నువ్వు నా కూతురు పెళ్లి చేసుకోవడానికి అర్హుడి కాదని చెప్పి. రేపు అబ్బాయే గొప్పవాడు అయిండొచ్చేమో కదా. హీస్ టూ యంగ్ టు బి జడ్జ్డ్, హీస్ టూ యంగ్ టు బి కిల్డ్ అనమాట. ఆ అబ్బాయి క్యారెక్టర్ని, లేదా అబ్బాయిని చంపేసేంత వయసు కాదు, చాలా చిన్న వ్యక్తి. అతను ఆలోచించి అన్నీ చేశాడు, కావాలని ట్రాప్ చేశాడు అంటానికి కూడా చాలా చిన్న పిల్లలు అనమాట. వీళ్ళని తీసుకెళ్ళి ఈ విధంగా చంపేయటం ఎంతవరకు న్యాయం? ఇక్కడ కూతురు పాత్ర మనం చూస్తే కనుక నిజమే, చిన్నప్పటి నుంచి ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న ఏ కూతురైనా సరే ఎలా అయినా సరే చెప్పి కన్విన్స్ చేసి చేయాలి. అదే కూతురు ఈ కేసులో ఏం చేస్తుంది, తండ్రి ఎదురుగానే, తండ్రి ఉండే ఊర్లోనే, తండ్రి ఉండే చోటే పెళ్లి చేసుకుంది. అంతకంటే గ్రాండ్గా తండ్రికి చేసి చూపించింది అనమాట. అప్పుడు ఆ కూతురు వయసు అంతా కేవలం 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఆలోచించి, తండ్రి భావోద్వేగాలు ఆలోచించి, ఎమోషన్స్ ఆలోచించి, కేవలం పగ లేకుండా ఎమోషన్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోగలదా? ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు కదా. సో ఇలాంటి తండ్రులు, ఇలాంటి కూతుళ్ళు, ఇలాంటి అల్లుళ్ళు, ఇలాంటి కుటుంబాలు సమాజంలో చాలా ఉంటాయి. ఇక్కడ అందరూ ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళారు. అంటే ఎమోషనల్లీ ఎక్స్ట్రీమ్ అనమాట. రివెంజ్ అనేది ఒక ఎమోషన్, విపరీతమైన ఎక్స్ట్రీమ్స్లో. ఇక్కడ కూతురు తండ్రి పైన రివెంజ్ తీర్చుకుంది. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అందరి ముందు చూపించుకుని
తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అందరి ముందు ఆ పెళ్లిని గ్రాండ్గా చేసుకుని ఇక్కడ తండ్రి కూడా తన రివెంజ్ చూపించుకున్నాడు. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక చంపిచ్చేశాడు అనమాట. ఏదైతే అదేంటి చంపిచ్చేశాడు. ఇవన్నీ ఆయన చేశాడు. సో ఇక్కడ అందరూ ఎవరు కూడా వాళ్ళ ఎమోషన్స్ని ఆపుకోలేకపోయారు, కాస్త డిలే చేసుకోలేకపోయారు. ఇక్కడ నేను విన్న కథనం ప్రకారం ఎవరైతే డాక్టర్ ఉన్నారో తను 18 years రాగానే ఎప్పుడైతే తను లీగల్లీ ఎలిజిబుల్ ఏజ్ వచ్చిందో వెంటనే పెళ్లి చేసేసుకుంది. తను కూడా కాస్త టైం తీసుకోవచ్చేమో. తండ్రి కూడా కూతురు అభిష్టం మేరకు కొంచెం టైం ఇచ్చి నువ్వు ఆలోచించుకో అని చెప్పొచ్చేమో. లేదా ఈ అబ్బాయి కూడా కొంత టైం తీసుకుని ఉండొచ్చేమో. సో చాలా వాటికి టైం సొల్యూషన్ కదా. ఇవన్నీ మానేసి ఒక పక్క సమాజం ఏమనుకుంటుంది, మా కూతురు ఇలా చేస్తుంది, నా పరువు తీసేస్తుందని తండ్రి తనకు అడ్డుగా ఉండాలని చెప్పి కూతురు భావించడం. అదేవిధంగా వీటన్నిటికీ సంబంధం లేని ఇంకో వ్యక్తి ఎవరైతే అల్లుడు ఉన్నాడో ఆ అబ్బాయిని బలి చేయటం. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఏది కూడా ఎక్స్ట్రీమిటీస్ మంచిది కాదు. అది లవ్ అయినా, హేటెడ్ అయినా, వాయిలెన్స్ అయినా, రివెంజ్ అయినా ఏది ఒక పరిధి దాటకూడదు. ఇక్కడ అందరూ ఒక థిన్ లైన్ ఉంది. లవ్, రెస్పాన్సిబిలిటీ, అఫెక్షన్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఇండియన్ పేరెంట్స్, తెలుగు పేరెంట్స్ చాలామంది పిల్లల్ని కన్నాం కాబట్టి కంప్లీట్గా వాళ్ళ ఓనర్షిప్ మాదే అనుకుంటారు. వాళ్ళ లైఫ్ చాయిసెస్ మావే అనుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో మాకే ముందు తెలుసు అనుకుంటారు. బొమ్మరీలు ఫాదర్స్, బొమ్మరీలు మదర్స్ చాలా ఎక్కువ అనమాట. వాళ్ళకి ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం కావాలో మాకే తెలుసు, మేము చెప్పిందే వాళ్ళు వినాలని ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు రైటు? అదే సందర్భంలో కొన్నిసార్లు చిన్న పిల్లలు కూడా ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకుంటారు. కొన్నిసార్లు కొంత ఆలోచిస్తే ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చేమో. దీనివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చేమో. వీళ్ళు కూడా అంత మెచ్యూరిటీ లేకుండా ఆలోచించి ఈ మెటీరియలిస్టిక్ వల్ల చాలా ఫాస్ట్గా పరిగెడుతూ టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం పరిగెడుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తే ఈ కథలో నీతి ఏంటంటే ఎక్కడైతే థిన్ లైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే సన్నటి పొరలు ఉన్నాయో అందరూ అవి దాటేశారనమాట. అలా కాకుండా కొంత సెల్ఫ్ రిస్ట్రైంట్, కొంత ఎమోషనల్ కంట్రోల్, కొంత లవ్, ఆ లవ్లో కూడా కొంత కంట్రోల్స్ ఇవన్నీ ఉంటే కనుక, అంటే అపరిమితమైన ప్రేమ కానీ, అపరిమితమైన ద్వేషం కానీ, అపరిమితమైన భావోద్వేగాలు కానీ ఏ మనిషికి ఉండకూడదు. అలా అని అపరిమితంగా ఎవరిని కూడా విపరీతంగా మనం ఇంపోజ్ చేయాలని ట్రై చేయడం కూడా, అది మన సొంత వాళ్ళే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరికి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇస్తేనే సమాజం బాగుంటుంది. ఒకవేళ తప్పు చేస్తారా, నిజంగా కూతురు వెళ్ళిపోద్దా, తప్పు చేస్తారా, తప్పు ఖచ్చితంగా తెలుసుకుంటారు. తెలిసినప్పుడు తిరిగి వస్తారు. అప్పుడు దాకా మన టైం ఇవ్వాలి. ఇవ్వకుండా మనం వాళ్ళపైన రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఇలాంటి కథలు సమాజంలో మళ్ళీ రిపీట్ అవుతాయి.